శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజా. ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. ఓం నమో శ్రీ సాయి గణేశాయ నమః. ఓం నమో శ్రీ సాయి సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ సాయి సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం మణియమ్మ తెలుగు అనువాదం అధ్యాయం 19 ఓవి 151 నుంచి 160వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ దశరథీ శతకము నుంచి శ్రీరామస్తుతి. హరిపద భక్తి ఇంద్రియ జయాన్వితుడుత్తముడు, హరిపద భక్తి ఇంద్రియ జయాన్వితుడు ఉత్తముడు, ఇంద్రియంబులన్ మరుగక నిల్పనూదినన్ మధ్యముడు, ఇంద్రియంబులన్ మరుగక నిల్పనూదినన్ మధ్యముడు, ఇంద్రియ పారవశ్యుడై పరగినచో నికృష్ణుడని పల్క, ఇంద్రియ పారవశ్యుడై పరగినచో నికృష్ణుడని పల్కగా, దుర్మతినైన నన్ను నా దురమున ఎట్లుగా చదవో, దుర్మతినైన నన్ను నా దురమున ఎట్లుగా చదవో, దాశరథీ కరుణాపయోనిధి. ఓం సాయిరామ్. ఇప్పుడు పారాయణ. నిన్నటి రోజున బాబాగారు ఈ భూమి మీద పుట్టినటువంటి మానవులు భగవద్భక్తి మార్గాన్ని ఆచరించి మోక్షాన్ని ఆశించి ఎవరైతే ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు మరణించినా కానీ జీవించిన వారితో సమానమే. కారణం, వారు ఆత్మభావంతో శరీరాన్ని విడిచిపెడతారు. ఆత్మ శాశ్వతం కాబట్టి వారికి మరణం ఉండదు. అలాగే సామాజిక సేవా దృక్పథంతో పరోపకారార్థం ఇదం శరీరం అన్న భావంతో సకల ప్రాణికోటికి సేవ చేస్తూ మరణించిన వాళ్ళు కూడా చిరంజీవులుగానే ఉంటారు. మన లోకంలో చూస్తున్నాం. ఆ విధంగా మహాత్మా గాంధీ గారు కానీ, స్వామి వివేకానంద కానీ, లేదా ఇంకా ఎంతోమంది స్వామీజీలు, సన్యాసులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర సమరయోధులు నేటికి కూడా మన మనసులో నిలిచి ఉండటం మనం చూస్తున్నాం. కానీ ఎన్నో కోట్ల మంది చనిపోతూ ఉన్నారు. మన ఇంట్లోనే మన తాతలు తండ్రులు చనిపోయారు. వారిని మన సంవత్సరానికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే గొప్ప. కానీ దేశమంతా గుర్తు చేసుకునే విధంగా జీవించి మరణించిన వాళ్ళు నిజమైనటువంటి చిరంజీవులు. అలాగే పరమాత్మ మార్గంలో ఉంటూ మరణించినటువంటి వారు కూడా చిరంజీవులే. వారెవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు కూడా అందరికీ తెలియాలని ఏమీ లేదు. చాలామంది అడవుల్లో వెళ్ళి తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెడతారు. హిమాలయాల్లో వెళ్ళి తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెడతారు. ఏదో పుణ్యక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ ఉంటూ శరీరాన్ని విడిచిపెడతారు. వారి తపస్సు ఎవరికీ తెలియదు. వారి గొప్పతనం ఎవరికీ తెలియదు. వారు పిచ్చివాళ్ళలాగే ఉండవచ్చు. మరి అటువంటి వారిని సమాజం గుర్తించదు కదా. అటువంటి వారిని గుర్తించినప్పుడు వారు మరణించినా జీవించినట్టే ఎలా అవుతారు అని అంటే, వారు శరీరం ఉండగానే ఆత్మభావంలో పరమాత్మ భావంలో మనసు నిలిపి ఉంచారు. కాబట్టి వారు ఎవరికీ తెలియకపోయినా సరే వారు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎటువంటి మరణ భయం లేకుండా ప్రశాంతంగా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ పరమాత్మలో ఐక్యమవుతారు. ఇది అన్నిటికంటే గొప్పది. అంటే సమాజం చేత గుర్తించబడి సమాజమంతా ఆ వ్యక్తిని కీర్తిస్తూ అతను చనిపోయినా అతని గురించి తలుచుకుంటూ ఉండేదానికంటే కూడా పరమాత్మలో ఐక్యత సాధించినటువంటి జీవి గొప్పది. ఎందుకంటే ఈ సమాజం మంచి వాళ్ళను చెడ్డ వాళ్ళను కూడా గుర్తు చేసుకుంటుంది. గుర్తు చేసుకోవడం ఒక్కటే గొప్ప కాదు. మంచి వాళ్ళను మంచి వాళ్ళుగా గుర్తు చేసుకుంటుంది, చెడ్డవాళ్ళని చెడ్డవాళ్ళుగా గుర్తు చేసుకోవడం మాత్రం అందరినీ గుర్తు చేసుకుంటుంది. రాముణ్ణి రావణాసురుని ఇద్దరిని సమానంగా గుర్తు చేసుకుంటుంది సమాజం. కానీ రాముని పూజిస్తుంది, రావణాసురుని ద్వేషిస్తుంది.
కాబట్టి పూజింపబడేలా జీవించాలి అనేది ఎవరైనా కోరుకుంటారు. గుర్తించబడేలా జీవించాలనే వాళ్ళు కూడా ఉంటారు. 10 మందికి తెలియాలంటే తప్పుడు పని చేస్తే తొందరగా తెలిసిపోతామని 10 మందికి తెలియాలని, పేపర్లో పడాలని చేసే కొంతమంది చిన్న చితగా వాళ్ళు కూడా ఉంటుంటారు. అటువంటి వాళ్ళు కానీ 10 మందికి తెలియకుండానే పరమాత్మ మార్గంలో సాధన చేసి పరమాత్మలో ఐక్యమవ్వడమే గొప్పది. ఎందుకంటే ఈ 10 మందికి తెలుస్తూ మంచి పనులు చేస్తూ వెళ్ళిన ఆత్మ మళ్ళీ పుడుతుంది. ఆ మంచి చెడుల ఫలితాలు మళ్ళీ అనుభవిస్తుంది. కానీ పరమాత్మ మార్గంలోనే ప్రయాణం చేస్తూ వెళ్ళింది పరమాత్మను చేరుకుంటుంది. అది శక్తివంతమైన ఆత్మ అవుతుంది. ఆ ఆత్మ ఏదైనా చేయగలుగుతుంది. అది మరణించినా కూడా శక్తివంతంగా ఉంటుంది. అది మరణించినా కూడా పిలిస్తే పలుకుతుంది. ఇప్పుడు అనేక మంది మహాత్ములు మనం పిలిస్తే పలుకుతున్నారంటే వాళ్ళు ఆ విధంగా ఆత్మస్వరూపంగా నిలబడ్డారు, పరమాత్మలో లీనమయ్యారు. కాబట్టి అటువంటి ఆత్మలు మరింత శక్తివంతమైనవి. అవి జీవించి ఉండగా, శరీరంతో ఉండగా ఎవరికీ తెలియకపోయినా, ఎవరికీ తెలియకుండానే ఆ యొక్క ఆత్మస్వరూపుడు, ఆ సాధకుడు సమాజానికి ఎంతో మేలు చేసి ఉంటాడు. తన తపశ్శక్తి ద్వారా అనేక సంక్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించి ఉంటాడు. సామాజికంగా దేశానికి వచ్చే సమస్యలను అనేకమైన వాటిని తపశ్శక్తితో పరిష్కరిస్తూ ఉంటారు మహాత్ములు దేశాన్ని కాపాడుకోవడానికి. అలాగే వారిని గుర్తించి ఆశ్రయించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి జీవితంలో అనేకమైన కర్మఫలాలను తొలగిస్తూ ఉంటారు. వారికి తెలియకుండానే వారు నివసిస్తున్న ఊరికి మంచి చేస్తూ ఉంటారు. 10 మందికి తెలిసేలా మంచి చేసేవాళ్ళు కొంతమంది, 10 మందికి తెలియకుండా మంచి చేసేవాళ్ళు భగవంతుని మార్గంలో ఉండేవాళ్ళు. అవధూతలు, యోగులు, మహాత్ములు, భక్తులు ఉంటారు. అలాగే భగవంతుని చేరుకునే ప్రయత్నంలో సాధకుడు పరిణితి చెందే కొద్దీ పువ్వు వికసించినప్పుడు తన పరిమళం ఎలా వెదజల్లుతుందో చుట్టూ, ఆ పరిమళాన్ని చూసి అన్నీ ఆ పువ్వు దగ్గరికి ఎలా చేరుకుంటాయో అలాగే సాధకుడు వికసించే సమయంలో కూడా, పరిణితి చెందేటప్పుడు కూడా అనేక మంది అతన్ని ఆశ్రయిస్తారు. ఆయన ద్వారా ఉత్తేజం పొందుతారు, ఉత్సాహం పొందుతారు. ఆ మార్గంలో వారు కూడా ప్రయత్నించి వారి జీవితాలను చరితార్థం చేసుకుంటారు. అలా ఒక దీపం చేత 100 దీపాలు వెలిగించినట్టుగా ఒక సాధకుడు, ఒక భక్తుడు, ఒక జ్ఞాని, ఒక యోగి కొన్ని వందల మందిని భక్తి మార్గంలో నడిపిస్తాడు. వాళ్ళు కొన్ని లక్షల మందిని భక్తి మార్గంలో నడిపిస్తారు. కనుక సేవా కార్యక్రమాలు ఆకర్షించినంతగా ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు చేసేవి ఆకర్షించకపోయినా, వారు చేసేది సమాజానికి శాంతిని, ధర్మాన్ని ప్రసాదిస్తుంది. అది చాలా గొప్పదవుతుంది. ఒక స్వామి వివేకానంద, ఒక స్వామి రామకృష్ణ పరమహంస, ఒక పరమహంస యోగానంద, ఒక రమణ మహర్షి, ఒక అరవింద్ ఘోష్, ఇలాంటి మహాత్ములు ప్రపంచానికి, మానవ సమాజానికి శాంతిని ప్రసాదించారు. ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఒక జయప్రకాష్ నారాయణ్, ఒక వీరేశలింగం పంతులు, ఒక గురజాడ అప్పారావు, వీళ్ళు సంఘ సంస్కర్తలు, దేశభక్తులు. ఇంకా అనేక మంది సంఘాలు పెట్టి సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వీరి ద్వారా సమాజానికి ఒక రకమైన మేలు జరుగుతుంది. కానీ ఆధ్యాత్మికం ద్వారా అందించబడే మేలు అనేది సమాజానికి శాంతిని ప్రసాదిస్తుంది, సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. అది ముఖ్యం. సమాజానికి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది, ఎక్కడ శాంతి ఉంటుందో సుఖశాంతులు ఉంటాయి. అది ముఖ్యం. సేవా కార్యక్రమాలు తాత్కాలికంగా ఆకలి తీరుస్తాయి, తాత్కాలికంగా వస్త్రాలు ప్రసాదిస్తాయి, తాత్కాలికంగా ప్రజలకు ఒక ఉపయోగం కలుగుతుంది. తాత్కాలికమే. మళ్ళీ తర్వాత వాటికి అవసరాలు వస్తూనే ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళ యొక్క మనసును మార్చలేం. ఒక దొంగకు, ఒక బందిపోటుకు ఆకలితో చనిపోతున్నప్పుడు, వాడికి ఎక్కడ అన్నం దొరకనప్పుడు కర్మానుసారంగా వాడికి ఆదరించి వాడికి అన్నం పెట్టి వాడికి మంచి బలం వచ్చేలా చేస్తే అది సహాయం చేసినట్టే అవుతుంది. కానీ వాడు తన సహజ గుణం వల్ల బలం వచ్చిన తర్వాత సమాజాన్ని దోచుకోవడం మొదలు పెడతాడు. అలాగే ఎంతోమందికి వస్త్రదానం చేస్తూ ఉంటాం. వాళ్ళు ఆ వస్త్రాలని మళ్ళీ అమ్మేసుకుంటారో తెలియదు, లేదా వాళ్ళు వాడుకుంటారో తెలియదు. కానీ ఆ వస్త్రం అనేది ఆ వ్యక్తి మనసును మార్చదు.
కేవలం జ్ఞానం మాత్రమే, భక్తి మాత్రమే మనుషుల మనసును మారుస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికం ద్వారా సమాజానికి జరిగే ప్రయోజనం చాలా గొప్పది. అందుకనే పరమాత్మ ఎప్పుడూ గురువుల రూపంలో, యోగుల రూపంలో, భక్తుల రూపంలో అవతరించి ఆధ్యాత్మికాన్నే అందజేస్తాడు. అందులో భాగంగా కొంత సేవను కూడా అందజేస్తాడు. ఎందుకంటే సమాజంలో సేవ కూడా అవసరం. ఆ సేవ అవసరమైన వాళ్ళు కొంతమంది ఉంటారు. దీనులు, హీనులు, పాపులు, పతితులు ఉంటారు. వారికి అత్యవసరంగా ఆ సమయంలో అది అవసరం కనుక అది కూడా చేయాల్సిందే. కానీ శాశ్వత ప్రయోజనాన్ని ఇచ్చేది, గొప్ప ప్రయోజనాన్ని ఇచ్చేది, విస్తృత ప్రయోజనాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికం. కనుక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం అనేది అన్నిటికంటే ఉత్తమం. మానవ జన్మ పరమార్థాన్ని సాధించిన వారు కృతార్థులు. వారు మరణించినా జీవించినట్టే. సమాజ సేవ, ఆధ్యాత్మికం రెండూ అందించిన వారు స్వామి వివేకానంద గారు. ఆయన మార్గంలో ఇప్పుడు ఆధ్యాత్మిక వేత్తలందరూ నడుస్తూ ఉన్నారు. స్వామీజీలు, సన్యాసులు, పీఠాధిపతులందరూ కూడా ఇంతకుముందు పీఠాలకు, ఆశ్రమాలకే పరిమితమై ఉండేవాళ్ళు ఇప్పుడు సేవా కార్యక్రమాలను చేస్తూ ఉండడానికి కారణం ఏంటంటే స్వామి వివేకానంద చూపించినటువంటి మార్గం. స్వీయ ముక్తి, సామాజిక ముక్తి. ఆ మార్గాన్ని ఆయన బోధించారు. అందరూ దాన్ని ఆచరిస్తున్నారు. ఈ కలియుగానికి, ఆధునిక ప్రపంచంలో అది చాలా అవసరమని చెప్పారు. దాన్ని ఆచరిస్తూ ఉన్నారు. కనుక ఈ విధంగా సామాజిక సేవ కానీ, ఆధ్యాత్మిక మార్గ ప్రయాణం కానీ చేసిన వాళ్ళు మరణించినా జీవించిన వారితో సమానమని సచరిత్ర చెప్తుంది. మిగతా వాళ్ళు ఊపిరి పీల్చినంత వరకు బతికున్నట్టు లెక్క. ఊపిరి ఆగిపోగానే వెళ్ళిపోతారు అంతే. వారికి గొప్పతనాన్ని ఆపాదించేది ఊపిరే తప్ప వారి గుణాలు కాదు. ఆ ఊపిరి పరమాత్మ ఇచ్చింది. నువ్వు సంపాదించింది కాదు, నువ్వు సాధించింది కాదు. కనుక ఊపిరి ఉన్నంత వరకే బతికి ఉన్నట్టు అనే భావం మనుషులకే కాదు, జంతువులందరికీ, పశుపక్షాదులకి, క్రిమికీటకాదులకు అందరికీ వర్తిస్తుంది. కనుక నీ మనిషివైనందుకు నీ యొక్క ప్రాధాన్యత ఏముంది ఇక్కడ? నువ్వు కూడా ఒక క్రిమికీటకాదు, పశుపక్షాదులాగే ఊపిరి ఉంటే బతుకుతావు, ఊపిరి లేకపోతే చనిపోతావు. కాబట్టి అలా కాదు. మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహారుషులవుతారు. అద్భుతమైనటువంటి సందేశం. కనుక కృషి చెయ్యాలి. మనిషి మహనీయుడిగా మారాలి, మహాత్ముడిగా మారాలి, చివరికి తానే దైవమై వెలయాలి. అదే గురు మార్గంలో మనం సాధించాల్సింది. మనిషి మహనీయుడిగా కావడానికి సమాజంలో అనేకమైన శాస్త్రాల ద్వారా కావచ్చు. కానీ మనిషి దేవుడు కావాలంటే ఒక్క గురు మార్గంలో మాత్రమే సాధ్యమవుతుంది. గురువు ద్వారానే నీకు సాధ్యమవుతుంది. ఇప్పుడు పారాయణలోకి ప్రవేశిద్దాం. 151వ బాబా యొక్క ఈ కృపావచనాలు చెవులలో పడగానే, ఏమిటి ఆ వచనాలు? మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసి, గురు మార్గంలో ప్రయాణం చేసి మోక్ష ప్రయత్నం చేసినప్పుడే వాడు చిరంజీవిగా నిలబడతాడు. మిగతా వాళ్ళు బ్రతికినా వేస్టే అనే కృపావచనాలు చెవుల్లో పడగానే దప్పిక కొన్న వారికి నీరు లభించినట్లుగా ఆతృతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్న సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్టు, ఏ యథామాం అంటే సర్వభారాలు కర్మలపైనే. యథా కర్మ యథా శృత, కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే అధ్యాయంలోని ఉద్దేశం, ఇదే ఇందులోని బోధామృతం. అనన్య చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్య భావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలను విని దేవాన్ భవయతానేనా అన్న స్మృతివచనం స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి. పాలను అంటే ఫలితాన్ని గుర్చిన చింతను వదిలిపెట్టు. పాలగిన్నె పట్టుకొని నేను మీ వెనకే నిలబడి ఉన్నాను అని చెబితే, ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి అని అంటారేమో.
అటువంటిది నాకు తెలియదు, చేసే పనిలో దక్షత ఉండాలి అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞావాన్ని ప్రమాణపూర్వకమని తలచి ప్రవర్తించేవారు ఎవరైనా సరే ఇహపరాల సుఖాల గని లభించినట్లు భావించాలి. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం. ఒక్క క్షణం సుస్థిరమైన మనస్సుతో బాబా నా నిశ్చయాన్ని బలపరిచిన స్వానుభవ కథ వినండి. ఓం శ్రీ సాయిరాం. పారాయణం ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. బాబా యొక్క ఈ కృపావచనాలు చెవులలో పడగానే దప్పికొన్న వారికి నీరు లభించినట్లుగా ఆతృతతో ఉన్న నా మనసుకు ఆనందం కలిగింది. ఏ కృపావచనాలు? రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలుసుకున్నాం. పరస్పరం ప్రేమగా ఉంటూ సుఖాలను సంతుష్టిని అనుభవిద్దాం. ఇక్కడ అమరులెవరున్నారు? పరమార్థాన్ని సాధించిన వారే కృతార్థులు. శ్వాసోచ్ఛ్వాసలతో నడుస్తున్నంత వరకు జీవులుగా మాత్రమే ఉంటారు అనే విషయాన్ని చెప్పాడు. కనుక మానవ జన్మ పరమార్థాన్ని తెలియచేశారు. అలాగే నేను నువ్వు అనే భేదబుద్ధియే గురు శిష్యుల మధ్య ఉన్న గోడ, ఆ భేదభావాన్ని తొలగించు అని చెప్పాడు. అల్లా మాలిక్, అతడు కాక రక్షకుడు ఎవరూ లేరు. అతని లీల అలౌకికం, అంతులేనిది, అర్థం కానిది. అతడు ఏది తలిస్తే అదే అవుతుంది. తనను చేరుకునే మార్గాన్ని అతడే చూపిస్తాడు. ఆ సమయం వస్తే క్షణం పట్టకుండా మనోభిష్టం తీరుతుంది. కాబట్టి భగవంతుడు తప్ప ఎవరూ కూడా సర్వశక్తిమంతులు లేరు. ఆయన్ని ఆశ్రయించినప్పుడే మనకు నిజమైనటువంటి విజయం లభిస్తుంది, నిజమైనటువంటి సుఖం లభిస్తుంది, నిజమైనటువంటి శాంతి లభిస్తుంది. అది మర్చిపోయి డబ్బు మనను కాపాడుతుంది, పదవి మనను కాపాడుతుంది అని చెప్పి వాటి వెనకాల పడుతూ ఉంటారు మానవులు. ఎన్ని కోట్లున్నా కానీ ఈరోజు కరోనా నుంచి కాపాడడానికి ఏ డాక్టర్లు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. కొంతమంది కోట్లు ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు నిలుపుకోలేకపోతున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్లోనే ఉంటున్నారు, చుట్టూ డాక్టర్లు ఉంటున్నారు, కానీ ప్రాణం నిలబడట్లేదు. కనుక డబ్బు మనని కాపాడలేదని తెలిసిపోతుంది. అధికారులు, ఎంతోమంది అధికారులు, మంత్రులు, గొప్ప గొప్ప కలెక్టర్లు, గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్లు కరోనా బలైపోతున్నారు. ఎవరు కాపాడలేకపోతున్నారు. ఏ అధికారం కాపాడలేకపోతుంది. అది మనకు తెలిసిపోతుంది. కానీ భగవంతుడు తెలిస్తే కాపాడగలడు, సద్గురువు తెలిస్తే కాపాడగలడు. కనుక ఎవరు కాపాడగలరు మనని ఏ పరిస్థితుల్లోనైనా అనే కనీస జ్ఞానం కూడా లేదు. కాబట్టే మనం వేటి కోసమో పరిగెడుతున్నాం. జీవితం అంతా వాటి కోసమే జీవిస్తున్నాం, వాటి కోసమే మరణిస్తున్నాం. ఇది వివేకం కాదు, ఇది అవివేకం. కనుక మానవుడికి మొట్టమొదటి వివేకం ఉన్నప్పుడే అతను సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాడు, సరైన జీవితాన్ని ఎంచుకోగలుగుతాడు, సరైన విధంగా జీవించగలుగుతాడు. కనుక వివేకము లేకపోవడం వల్ల మానవులు ఎంతోమంది వివేకశూన్యులై మామూలు జంతువుల్లాగానే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మనకు మంచి చేస్తుందో, ఏది మనకు చెడు చేస్తుందో తెలియకుండానే జీవిస్తూ జంతువుల్లాగానే అనేకమైన ప్రమాదాలు తెచ్చిపెట్టు. జంతువులకు ఏం తెలియదు. అటుపోతే ఏమొస్తుంది, ఇటుపోతే ఏమొస్తుంది తెలియదు. ఏం తింటే ఏమవుతుందో తెలియదు. ఎక్కడ ఏం చేయాలో తెలియదు. దానివల్ల అనేక సమస్యలు కొని తెచ్చుకుంటుంటాయి. ఇప్పుడు మానవుడి జీవన విధానం అలాగే ఉంది. కనుక వివేకం చాలా ఇంపార్టెంట్. వివేకంతో ఆలోచించాలి. మనం ఎవరం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ మనం ఎక్కడికి పోవాలి, పోయేటప్పుడు ఏ స్థితిలో పోవాలి, ఈ మానవ జీవితంలో దేనివల్ల మనశ్శాంతి ఉంటుంది, ఈ మానవ జీవితంలో ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఈ జీవితం ఎంతవరకు ఉంటుంది, మనస్సు అంటే ఏంటి, ఆ మనసు చెప్పినట్టు వినాలా, మనం చెప్పినట్టుగా మనసుని మలుచుకోవాలా, ఏది మనకు సుఖాన్ని ఇస్తుంది, ఏది మనకు దుఃఖాన్ని ఇస్తుంది, ఏం తెలియదు. అందరూ కోరుకుంటుంది, మనం కోరుకుంటాం. అందరూ ఏడుస్తుంటే మనం ఏడుస్తాం. అంతే. అందరిలాగే బతుకుతాం. కాదు, అందరిలాగా బ్రతకడానికి గొర్రెదాటు అంటారు. గొర్రెలో ఒక పక్కకు దూకితే అన్నీ అటే పక్కకి వెళ్తాయి. ఆ గొర్రె ఎందుకు దూకిందో దానికి తెలియదు, వీళ్ళు ఎందుకు దూకారో వీళ్ళకి తెలియదు. అలా కాదు. మానవుడు తన యొక్క ఇచ్ఛాశక్తి చేత, జ్ఞానం చేత విచారించి సత్యాన్ని తెలుసుకొని, జ్ఞానాన్ని తెలుసుకొని, అది అందరిలాగా డబ్బుతో కూడింది కాకపోవచ్చు, పదవితో కూడింది కాకపోవచ్చు, కీర్తి ప్రతిష్టలతో కూడింది కాకపోవచ్చు, కానీ మనశ్శాంతితో కూడిన దాన్ని ఎంచుకోవాలి. డబ్బులు, అధికారంలో, కీర్తి ప్రతిష్టల్లో మనశ్శాంతి లేకపోయినా అదే కావాలనుకోవడం సాధారణ మానవుల లక్షణం, బలహీనుల లక్షణం. కానీ నాకు అవన్నీ అక్కర్లేదు, మనశ్శాంతి కావాలనుకుంటే ఉన్నదాంతో తృప్తిపడి హాయిగా జీవించవచ్చు. అది వివేకవంతుల లక్షణం.
ఎనలేని ప్రజ్ఞ, దృఢమైన శ్రద్ధ ఉన్న సాయి వంటి గురువు యొక్క శక్తి లభించడానికి బలమైన దైవశక్తి అవసరం. ఇక్కడ మళ్ళీ గురుభక్తులందరికీ సంశయం. నీలో చాలా శక్తి ఉంది, చాలా ప్రజ్ఞ ఉంది, చాలా జ్ఞానం ఉంది, కానీ బాబా లాంటి గురువు యొక్క అనుగ్రహం కావాలి అంటే, బాబా లాంటి గురువు యొక్క శక్తి నీకు తోడుగా నిలబడాలి అంటే దైవశక్తి అవసరం అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ దైవం సపరేట్ అయిపోయింది. బాబానే దైవం అనుకుంటున్నాం కదా. బాబా అనుగ్రహం కావాలంటే, బాబా శక్తి కావాలంటే బాబా అనుగ్రహమే కావాలి. అంతేకాని మళ్ళీ ఒక దైవశక్తి కావాలనే పదం పడింది ఇక్కడ. ఇవన్నీ అనేక సంశయాలను సృష్టిస్తుంటాయి మనకు. బాబా వేరు, దైవం వేరా? దైవశక్తి అనుగ్రహం ఉంటే కానీ బాబా అనుగ్రహం మనకు లభించదా? అంటే మనము పుట్టుకతోటే బాబా భక్తులం కాదు. పూర్వజన్మ సంస్కారంగా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మంది దేవతలు ప్రవేశించి ఉంటారు. నా వరకు నేను చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తిని, ఆంజనేయ స్వామిని, పరమేశ్వరుణ్ణి, శ్రీమన్నారాయణ్ణి ఆరాధించేవాడిని. వీరిలో రాముడు, ఆంజనేయ స్వామి ఎక్కువ. ఆ తర్వాత మహాదేవుడు, శ్రీకృష్ణ పరమాత్మ, నారాయణుడు. అది చివరికి చిన్నతనంలో ఆంజనేయ స్వామి ఆరాధన బాగా హనుమాన్ చాలీసా ద్వారా కానీ, ఆ తర్వాత సుందరకాండ పారాయణాల ద్వారా కానీ, ఆ తర్వాత రామాయణం ద్వారా రాముడు, భాగవతం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ, విష్ణు సహస్రం ద్వారా శ్రీమన్నారాయణుడు, శివసహస్రం ద్వారా శివుడు, శ్రీశైలం వచ్చాక శివారాధన. చివరికి బాబా జీవితంలోకి వచ్చే సమయానికి శివుడు, రాముడు, శివుడు, నారాయణుడు ఎక్కువగా అత్యంత శ్రద్ధాభక్తులతో వారిని ఉపాసన చేసిన తర్వాత శివకేశవుల్ని, ఆ తర్వాత సద్గురు నా జీవితంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆ సాయినాథుడే నా రాముడని, నా కృష్ణుడని, నా శివుడని, నా నారాయణుడని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు గురువు యొక్క భక్తిలోనే జీవిస్తూ ఉన్నాం. గురువు అనుగ్రహం పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే తమ ఇష్టదైవాలను శ్రద్ధాభక్తులతో పూజించిన తర్వాత ఆ ఇష్టదైవం అనుగ్రహం వల్ల, ఏ విధంగా సప్తశృంగి దేవత పూజారి గారిని బాబా దగ్గరికి పంపించి బాబా దర్శనం, స్పర్శనం, అనుగ్రహం లభించేలా చేసిందో, అలా మనం శ్రద్ధాభక్తులతో మన ఇష్టదేవతలను ఆరాధించితేనే సద్గురు మన జీవితంలో ప్రవేశిస్తాడు. కాబట్టి సద్గురు మన జీవితంలోకి ప్రవేశించాలి అంటే దైవారాధన, దైవానుగ్రహం తప్పనిసరి. నీ జీవితంలోకి ప్రవేశించిన సద్గురువు వల్లనే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. నీ ఇష్టదేవతలు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేక కాదు, ఇవ్వడానికి కావలసిన పరిపక్వత నీ దగ్గర ఉండదు. ఆ పరిపక్వత గురువు ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ ఇష్టదేవతే ఒక గురు రూపంలో భూమి మీద అవతరించి ఉంటుంది. ఆ గురువు దగ్గరికి నిన్ను పంపిస్తుంది. ఆ ఇష్టదేవతే ఆ గురు రూపంలో నీకు తర్ఫీదు ఇచ్చి నిన్ను తయారు చేసి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళి నీ ఇష్టదేవత యొక్క అసలు స్వరూపాన్ని, తత్వాన్ని సంపూర్ణంగా తెలిసేలా చేస్తుంది. ఈ మధ్యలోనే ఆ ఇష్టదేవత, గురువు ఇద్దరు ఒకటే అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఇద్దరికంటే అతీతంగా మూలం ఉన్నటువంటి నిరాకార చైతన్యం, పరబ్రహ్మ కూడా దర్శనం వస్తుంది. ఆ నిరాకార పరబ్రహ్మమే మళ్ళీ ఇష్టదేవత, ఈ గురువు అని కూడా నీకు అర్థమైపోతుంది. ఆ చివరి మెట్టుకు తీసుకెళ్ళడానికి ఇన్ని వ్యవహారాలు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాయి. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్లు, ఏ యథామామంటే సర్వభారాలు కర్మలపైనే. నువ్వు చేసే కర్మలే నీకు ఫలితాన్ని ఇస్తాయి. నీవు చేసే కర్మలు బట్టి నీ జీవితం ఉంటుంది, నీ సుఖశాంతులు ఉంటాయి, నీ ఆరోగ్యం ఉంటుంది. కనుక సర్వం కర్మ మీదే ఆధారపడి ఉంది. కర్మ మీదే ఆధారపడి ఉందంటే కర్మ దేవత కాదు. రమణ మహర్షి అంటాడు, కర్మ మీద ఆధారపడిందంటే కర్మ దేవత ఏం కాదు, కర్మ జడ పదార్థం అంటాడు. ఆ కర్మ మీద ఆధారపడేలాగా నిర్ణయించిన వాడు పరమాత్మ. కాబట్టి నువ్వు ఆ పరమాత్మను ఆశ్రయిస్తే ఈ కర్మ కూడా ఏం చేయలేదు. నువ్వు చేయవలసిందల్లా కర్మఫలం అనుభవిస్తావా, అనుభవించు, తప్పించుకోలేవు. తప్పించుకోవాలంటే ఒకటే మార్గం,
పరమాత్మను లేదా పరమాత్మ స్వరూపుడైన సద్గురువుని ఆశ్రయించటం. వారి ద్వారా మాత్రమే ఆ కర్మ తొలుగుతుంది. పుణ్యకర్మ ద్వారా పాపకర్మ తొలుగుతుంది. పరమాత్మను ఆశ్రయించడం పుణ్యకర్మ. ఆ పుణ్యకర్మ ద్వారా నీ పాపకర్మ తొలుగుతుంది. అక్కడ కూడా ఊరికే రాదు. పరమాత్మను ఆశ్రయించాలంటే ఇంద్రియ సుఖాలు వదిలేయాలి, అనేకమైనటువంటి భోగభాగ్యాలు వదిలేయాలి. అంటే మనసు వాటి మీద ఉండకూడదు, ప్రపంచ సుఖాలు వదిలేయాలి. అనన్యంగా పరమాత్మను పట్టుకున్నాం, అందరూ అనుభవించినట్టు సుఖాలు భోగాలు అనుభవించట్లేదు, వైరాగ్యంతో ఉంటున్నాం, గడ్డాలు మీసాలు పెంచుకుంటున్నాం. మరి ఇదంతా పుణ్యకర్మ కాదు. కనుక పాపకర్మ తొలగదేయడానికి పుణ్యకర్మ అవసరం. ఆ పుణ్యకర్మ పరమాత్మను ఆశ్రయించడం ద్వారా వస్తుంది, లేదా దానం ధర్మం వల్ల వస్తుంది, లేదా సేవల వల్ల వస్తుంది. ఏ యథామాం అంటే సర్వభారాలు కర్మపైనే. యథాకర్మ యథాశ్రుత. కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. గొప్ప సాధన చేస్తే గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది, తక్కువ సాధన చేస్తే తక్కువ ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. ఎక్కువ శ్రద్ధ చూపిస్తే ఎక్కువ గురువు అనుగ్రహం లభిస్తుంది, తక్కువ శ్రద్ధ చూపిస్తే తక్కువ గురువు అనుగ్రహం లభిస్తుంది. ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం, ఇదే ఇందులోని బోధామృతం. ఈ అధ్యాయంలో ఉద్దేశాన్ని ఆయన గ్రహించాడు. ఆ గ్రహించి మనకు చెప్తూ ఉన్నారు. ఏమని? బాబా నన్ను అనుగ్రహించు, నన్ను కాపాడు, నన్ను సరైన మార్గంలో నడిపించు అన్నాడు. బాబా ఏమన్నాడు? ఈ కథను జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, బాగా మననం చేయి, నిధిధ్యాసనం చేయి, దీన్ని నువ్వు చక్కగా ఆచరించగలిగితే నీ జీవితం తరిస్తుంది అన్నాడు. అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది, అబ్బా చెయ్యవలసినంతా నా దగ్గరే ఉంది వ్యవహారం అంతా. బాబా అదే చెప్పని ఉద్దేశించాడు. అబ్బాయి నీకు చెప్తాను ఏది మంచిది, దేనివల్ల ఎంత గొప్ప ఫలితం వస్తుందని. చెయ్యవలసింది నువ్వే, మళ్ళీ అది కూడా నువ్వే చేయ బాబా అంటున్నావు, అది కుదరదు అనేది అర్థమైపోయింది హేమాడ్ పంతు గారికి. కాబట్టి అది చెప్తున్నాడు. ఇదే ఇందులోని బోధామృతం. అనన్య చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్య భావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ కథలో ఉన్నది కూడా అదే. నీవు అనన్యంగా నా వైపు చూడు, నేను అనన్యంగా నీ వైపు చూస్తాను. కనుక అనన్య భక్తిని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిందాన్నే ఇక్కడ బాబాగారు బోధించారు. కాబట్టి నాకు అర్థమైంది, నేను అనన్యంగా బాబాను చూడడం అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. అంతేగాని నీ వైపు అనన్యంగా చూసేలా కూడా నువ్వే చేయి బాబా అని ఇలాంటి తెలివితేటలు ఇక్కడ పనికిరావు. అనన్య చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్య భావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలను విని దేవాన్ భావయతో నేనా అన్న స్మృతివచనం స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవాన్ భావయత అనేన అంటే దేవుడు భావానికి లొంగుతాడు, భక్తి భావానికి లొంగుతాడు, నువ్వు ప్రేమ భావానికి లొంగుతాడు. కనుక భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. భగవంతుడి చేత ప్రేమించబడ్డమే మనం సాధించాలి. మనుషుల చేత ప్రేమించబడ్డం కాదు, కుటుంబ వ్యక్తుల చేత ప్రేమించబడ్డం కాదు, భగవంతుడి చేత ప్రేమించబడాలి. నిజానికి భగవంతుడి చేత ఎవరైతే ప్రేమించబడతారో వారు అందరి చేత ప్రేమించబడతారు. భగవంతుడి చేత ప్రేమించనంతబడనంత వరకు నీ కుటుంబ సభ్యుల చేత కూడా నువ్వు సంపూర్ణంగా ప్రేమించబడలేవు. పాక్షికంగా ప్రేమించబడతావు. అంటే నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి వారు ప్రేమిస్తారు. నువ్వు ఏదైనా విషయంలో వ్యతిరేకించి ద్వేషించి గొడవపడు, వాళ్ళు కూడా గొడవపడతారు, వాళ్ళు కూడా ద్వేషిస్తారు. ఇది కుటుంబ వ్యవస్థలో ఉంటుంది. కానీ నువ్వు భగవంతుని ప్రేమించడం నేర్చుకుంటే, భగవంతుడి చేత నువ్వు ప్రేమించబడేలా తయారవుతే అప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారు. అంటే ఇక్కడ ఏంటి రహస్యం? భగవంతుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు పరిశుద్ధుడివి కావాలి, సత్వగుణ సంపన్నుడివి కావాలి. అంటే ఎవరైనా నిన్ను తిట్టినా కొట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా వారిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. వారితో వాదించడం మానేయాలి, వారిని విమర్శించడం మానేయాలి, ఎవరిని విమర్శించడం మానేయాలి. పూర్తి సత్వగుణంలో ఉండాలి. అలా ఉంటే ఎవరైనా ప్రేమిస్తారు కదా. అంటే భగవంతుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఈ గుణాన్ని సంపాదించుకోవాలి. బాబా అదే అన్నాడు, ఎవరు 100 మంది 100 మాటలు నిన్ను అన్నా కానీ నువ్వు మాత్రం కఠినంగా జవాబు ఇవ్వద్దు అన్నాడు. అదే కదా దాని అర్థం. అంటే ఆయన నిన్ను ప్రేమించాలంటే నువ్వు ఆ మానసిక స్థితిలోకి వెళ్ళాలి. ఆ మానసిక స్థితిలోకి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో కూడా నువ్వు వాదించవు, కుటుంబ సభ్యులు కూడా నువ్వు విమర్శించవు. అయిపోయా. నువ్వు వాదిస్తున్నావు కాబట్టి వాళ్ళు వాదిస్తున్నారు, నువ్వు విమర్శిస్తున్నావు కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు, నువ్వు కోపడ్డావు కాబట్టి వాళ్ళు కోపడ్డారు. ఆ కోపడ్డం, విమర్శించడం, వాదించడం మానేస్తే భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమిస్తారు. నువ్వు వాదించట్లేదు, విమర్శించట్లేదు, నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు.
కాబట్టి ఇక్కడ అంతా తయారవ్వాల్సింది మనమే. భగవంతుడు మనం ప్రేమించాలన్నా, ఇంట్లో వాళ్ళు ప్రేమించాలన్నా, వీధిలో వాళ్ళు ప్రేమించాలన్నా తయారవ్వాల్సింది మనమే అనేది తెలుస్తూ ఉంది. నీవు బాగా ప్రయత్నం చేయి, అది విషయం. నీలో ఉన్న బలహీనతను తొలగించుకో. శాస్త్రం ఏం చెప్తుంది, గురువు ఏం చెప్తుంది, సత్యత్ర ఏం చెప్తుంది, బాబా ఏం చెప్పాడు, దానికి అనుగుణంగా నీ మానసిక స్థితి ఉందా లేదా, లేకపోతే తర్పీదు చెయ్యి, తర్పీదు ఇవ్వు, బాగా ప్రయత్నం చేయి. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్పాడు. చంచలమైన మనసు నిలబెట్టడం కష్టం, కానీ అభ్యాస యోగముల చేత, వైరాగ్య అభ్యాస యోగముల చేత, అభ్యాసం చేయడం ద్వారా, యోగం చేత, వైరాగ్యం చేత దాన్ని నిలబెట్టొచ్చు అన్నాడు. కానీ ఎవరు నిలబెట్టాలి, ఎవరు అభ్యాసం చేయాలి? మనమే చెయ్యాలి. కాబట్టి అంతా మన దగ్గరే ఉంది. పాలను అంటే ఫలితాన్ని గురించిన చింతన వదిలిపెట్టు. ప్రయత్నం చేస్తే నాకు ఫలితం వస్తుందా, ఫలితం ఈజ్కొల్టు పాలు. పాలగిన్నె పట్టుకొని నేను మీ వెనకే నిలబడి ఉన్నాను అని చెబితే, ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి. చాలామంది లౌకికంగా అంటుంటారు. అంటే ఎంత ప్రయత్నం చేసినా మన బలహీనతలు తొలగనప్పుడు ఏం చెప్తారు, బాబా నా వల్ల కావట్లేదు, దయచేసి నువ్వే నన్ను మార్చుకోవాలి. నాకు తెలిసి బాబా మార్గంలో అది ఎప్పుడూ జరగల. నా విషయంలో అయితే ప్రార్థన చేస్తూనే ఉన్నాం మన బలహీనతను తొలగించమని, కానీ ఆయన ఏమన్నాడు, ప్రయత్నం చెయ్యి అంటూనే ఉన్నాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కొన్ని గుణాలు అక్కడే ఉన్నాయి. కొద్దిగా మనం చేసే ప్రయత్నాన్ని బట్టి, ప్రయత్న స్థాయిని బట్టి అవి కొద్దిగా తగ్గుతున్నాయి. నాకు అర్థమైంది ఏంటంటే, నా యొక్క బుద్ధిని నేనే మార్చుకోవాలి, నా ప్రయత్నం నేనే చేసుకోవాలి తప్ప ఆయన ఏమీ చెయ్యడు. నీ బుద్ధి మార్చుకుంటే ఈ ఫలితం ఉంటుంది అని చెప్తాడు, అంతవరకే. నేను చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తుంటే దానికి ఆటంకాలు రాకుండా కొద్దిగా సహాయపడతాడు. చిత్తశుద్ధి ఉండాలి ప్రయత్నంలో, అప్పుడు కొంత సహాయం లభిస్తుంది. అంటే నోటితోటేమో మనము మన బలహీనతలు ఒప్పుకుంటూ, మనసుతో మాత్రం వాటిని ఇష్టపడుతూ, ఇలా కూడా మన మనసు చాలా చతురత కలిగింది, చాతుర్యం కలిగింది. దాని అంతు కనుగొనలేము, చాలా కష్టం. దాంతో మనం చాలా కరెక్టుగా జీవిస్తున్నాం, మన ఆలోచనలని చాలా కరెక్టు అని మనని మోసం చేస్తుంది. నిజానికి అవన్నీ కూడా బాబా చెప్పిన పద్ధతికి విరుద్ధంగానే ఉంటాయి. కానీ మనల్ని మోసం చేసి గట్టి ప్రయత్నం చేయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. దీన్ని గ్రహించాలంటే ఇంకా సూక్ష్మమైన బుద్ధి ఉండాలి. కనుక దాన్ని కూడా గ్రహించి దాని మాటలు వినకుండా బాబా చెప్పిన పద్ధతిలో ప్రయత్నం నిలబడడానికి, నడవడానికి గట్టిగా ప్రయత్నం చేయాలి. దానికోసం కొన్ని కఠినమైన నియమాలు పెట్టుకోవాలి. ఆ నియమాలు పెట్టుకున్నప్పుడు కొంతకాలానికి అది సాధించగలుగుతాం. నియమాలు పెట్టనంత వరకు మనము మన బలహీనతను జయించలేం. అందుకని బాబా నియమం అంటే చాలా ఇష్టపడతాడు. నువ్వు మామూలుగా సాధించలేని మానసిక స్థితిని నియమం ద్వారా సాధించగలుగుతావు. వెంటనే కాదు, ఆ నియమాలను కూడా ఫెయిల్ అవుతుంటావు. కానీ అయ్యో నియమం తప్పానే అని నువ్వు మదన పడతావు. ఆ మదన పడ్డంలో నుంచి నువ్వు ఇంకా తీవ్రమైన ప్రయత్నం చేస్తావు, లేదా నీవు పనిష్మెంట్ ఇచ్చుకుంటావు. అలా చేయగా ఎక్కడో నీ బలహీనత లొంగుతుంది. అంత సూక్ష్మంగా ఉంటుంది మనసు. అంత సులభంగా తన అలవాటు మార్చుకోదు, తన గుణాన్ని పోగొట్టుకోదు. అందుకనే మనం ఎంత అనుకున్నా, ఎన్నిసార్లు వినగానే అయ్యో నిజమేనే నా మనసు ఇలా ఉంది, నేను మార్చుకోవాలనుకుంటాం, కానీ ఏమాత్రం కూడా మారదు. 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఎక్కడుందో అక్కడే ఉంటుంది. మారినట్టుగా అనుకుంటుంది, భ్రమింపచేస్తుంది. దానికి కావలసిన సాధన, నియమాలు, నిష్ఠ, పనిష్మెంట్లు చేసుకుంటూ పోతే తప్ప అది లొంగదు. అందుకని ఎప్పుడు అనుకున్నట్టుగా విష్ణు సహస్రనామ పారాయణ చేయొచ్చు, శివ సహస్రం చేయొచ్చు, లలితా సహస్రం చేయొచ్చు, భజన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ నీ మనసులో ఉన్న బలహీనతను తొలగించుకోవడం చాలా 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 కష్టం. అందుకని మనం దాని పక్కన పెట్టి అన్నీ నేర్చుకుంటుంటాం. నేను నీ వెనకే పాలగిన్నె పట్టుకొని నిలబడి ఉన్నాను అని చెప్తే, ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి. నేను ప్రయత్నం చేస్తాను బాబా, కానీ నా మనసును నువ్వే మార్చాలి అంటే కుదరదు. అటువంటిది నాకు తెలీదు. చేసే పనిలో దక్షత ఉండాలి, నిజాయితీ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. చెయ్యడం చేతకపోతే నిన్ను నువ్వు శిక్షించుకోవడం కూడా నేర్చుకోవాలి అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞావాణిని ప్రమాణపూర్వకమని తలచి ప్రవర్తించేవారు ఎవరైనా సరే ఈహపర సుఖాల గని లభించినట్లు భావించాలి. అంటే బాబా చెప్పింది ఏంటి, నువ్వే చెయ్యాలి, నువ్వే కష్టపడాలి. ఇప్పుడు చిన్నప్పుడు కింద నడుస్తూ ఉంటే
కొద్దిగా తల్లి చేయిచ్చి నడిపిస్తుంది. అంత మాత్రం చేత మొత్తం ఆమె నడిపిస్తే మనం ఎప్పుడు నడవలేం. ఎప్పుడు తల్లి చేయవలసిందే, కుదరదు. అప్పుడప్పుడు వదిలేస్తుంది. ఆ వదిలేసినప్పుడే కింద పడ్డాం, మోకాలు పగలగొట్టుకున్నాం. మోకాలు పగలగొట్టుకున్నా లేచి మళ్ళీ నడిచాం. అందుకే నడవగలుగుతున్నాం. కాబట్టి ఈ మానసిక బలహీనతను తొలగించుకోవడంలో మన ప్రయత్నం ఎన్నోసార్లు చేస్తూ విఫలమైనా సరే, అవసరమైతే పనిష్మెంట్ కూడా తీసుకుంటూ నియమాలు పెట్టుకుంటూ పోతే తప్ప దాన్ని మనం సాధించలేం. ఇలా చేసిన వాళ్ళు ఇహపర సుఖాల గని లభించినట్లుగానే భావించాలి. అటువంటి వారికి లభిస్తుందండి. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం. ఒక్క క్షణం సుస్థిరమైన మనసుతో బాబా నా నిశ్చయాన్ని బలపరిచిన స్వానుభవ కథ వినండి. ఒక్క క్షణం, ఒక విన్నపం. బాబా నా నిశ్చయాన్ని ఎలా బలపరిచాడో అనే నా అనుభవాన్ని, స్వానుభవాన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి. ఓం శ్రీ సాయిరామ్.